ఎందుకు జరుపుతారు నేషనల్ ఓటర్స్ డే అండ్ వై ఇట్ ఈస్ సెలబ్రేట్? ఏమిటి ఆ రోజు ఏమైంది? ఆ రోజునే ఎందుకు అలా తీసుకుంటున్నారు? ఇట్ ఈస్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీటిలో చెప్పే వాళ్ళు ఇవి నేర్చుకోవాల్సింది. 25th దినం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏమి ఆ రోజు యొక్క సిగ్నిఫికెన్స్? ఇట్ ఈస్ ది వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎవరు? మనకు మొత్తం ఎలక్షన్ జరిపేదంతా ఎవరది? ఏ ఏజెన్సీ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసిఐ. ఏం చేస్తుంది? దాని పని ఏంటి? ఎన్నికలు జరుపుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా 5 ఏళ్ళకి ఒకసారి. అవునా? ఎవరు జరిపేది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇండియా సెంట్రల్లో ఒక కమిషన్ ఉంటుంది, స్టేట్లో కూడా ఒక కమిషన్ ఉంటుంది. ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మొట్టమొదట ఏర్పరిచినటువంటిది ఏ సంవత్సరంలో? 2011లో. ఏ రోజు? జనవరి 25. సో అందుకు ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ది ఫౌండేషన్ డే అంటే ఏమిటి? ఏర్పడిన దినము. ఏమిటి ఏర్పడింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మైండ్ అస్సలు సరిగ్గా పెట్టారు, గ్రాస్ప్ చేయాలి. ఈసీఐ ఏర్పడిన రోజు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించబడిన రోజు, ఫౌండేషన్ డే అంటాం ఇంగ్లీష్లో. సో ఇట్ టు కమెమరేట్, గుర్తు తెచ్చుకోవడం కోసం దేన్ని? ది ఫౌండేషన్ డే ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ ఓటర్స్ డే. ఆ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందో ఆ దినాన్ని నేషనల్ ఓటర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం 2011 నుంచి. ఇందులోనే 3-4 బిట్లు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? పర్టికులర్ ఎందుకు ఈరోజు రేపటి దినాన చాలా చోట్ల స్కూల్స్లో, కాలేజీలో కొన్ని ఈవెంట్స్, డిబేట్, స్పీచెస్, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, స్కేట్, డాన్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వై డు వి సెలబ్రేట్? ఎందుకు అలా చేస్తూ ఉంటాం? కొంతమంది 18 ఏళ్ళు దాటితే మనకు ఓటు హక్కు వస్తుంది కదా, దాటినా కూడా కొంతమంది నమోదు చేసుకోరు, ఓటుకు నమోదు చేసుకోరు. ఏమవసరం లేదు, నిర్లక్ష్యం చేస్తుంటారు. అట్లా కాకుండా 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోండి అని ఒక ఏమంటారంటే ప్రజలలోకి ఒక ఏమంటారంటే అవేర్నెస్ పంపడం కోసము ఇది సెలబ్రేట్ చేసుకున్నాం. సో దాట్ వి సే దట్ టు ఇంక్రీజ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్, ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్ ని పెంచడం కోసం ఇది జరుపుతాము. అలాగే పర్టికులర్లీ యూత్ పీపుల్ ఎక్కువగా ఇంకా ఎన్రోల్ చేసుకోరు, నిర్లక్ష్యము. అలా ఒకవేళ ఎన్రోల్ చేసుకొని ఓటర్ కార్డు ఉన్నా, సపోజ్ పని మీద ఎక్కడన్నా ఉన్నా, ఓటేయడానికి ఏం పోతాంలే అనే నిర్లక్ష్యం కూడా చాలా మందిలో ఉంది. ఉందా లేదా? చాలా దూరం ఉండి నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఊర్లో ఉండి కూడా ఏం ఓటు వేసినావులే అనే నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకేదిలే, వాళ్ళు వచ్చి డబ్బు లేదులే నేను ఎందుకు ఓటు వేయాలనే వాళ్ళు ఉన్నారు. సో అట్లా అంటే వాళ్ళు ఉన్నారు. సో పర్టికులర్లీ ఇది అవేర్నెస్ ఆన్ యూత్ టు మేక్ దమ్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్. సో ఇది పర్టికులర్లీ టు మేక్ అంటే ఎన్రోల్మెంట్ పెంచడం కోసం. అలాగే డెమోక్రసీ, ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కదా, దాని యొక్క డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి దాని యొక్క క్వాలిటీ పెంచడం కోసం, డెమోక్రసీ యొక్క క్వాలిటీని పెంచాలి అంటే ఓటర్ల నమోదు కార్యక్రమం పెరగాలి, ఓటర్లు ఎక్కువ మంది పాల్గొని ఓట్లు వేయాలి, ఓట్లు వేసి మంచి ఉత్తమమైన నాయకుడిని ఎంచుకోవాలి. నాయకుడు అంటే ఎవరు? వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇంకొక మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైనా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మనం ఒక ఉత్తమమైన సత్ప్రవర్తన కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనం ఓటు హక్కు కలిగిన వారందరము కూడా తప్పకుండా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అర్థమైందా? వినియోగించుకోవాలి. అలాంటి యొక్క అవేర్నెస్ చాలా మంది ప్రజలలో లేదు, సరిగ్గా లేదు. కాబట్టి
అవేర్నెస్ అలా అంటే అందరము మంచిగా మనం పార్టిసిపేట్ అయితే మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే కదా మన ఏమంటారు డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనది అది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది, బలం అవుతుంది.